హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్సెల్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ రిమూవ్ డూప్లికేట్స్. డేటా క్లీనింగ్లో చాలా కామన్ టాస్క్ డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేయడం మరియు రిమూవ్ చేయడం. ఎక్సెల్లో 4 వేస్ ద్వారా డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు మరియు రిమూవ్ చేయొచ్చు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు ఈ టాపిక్ చాలా బాగా అర్థమవుతుంది. ఎక్సెల్లో నేను అంతకుముందు చెప్పినట్టు ఎక్సెల్లో 4 వేస్ ద్వారా డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు మరియు రిమూవ్ చేయొచ్చు. అవి రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు, పైవోట్ టేబుల్ ద్వారా చేయొచ్చు, అలాగే ఆటో ఫిల్టర్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు, అండ్ ఫార్ములాస్ యూస్ చేసి కూడా మనం డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు మరియు రిమూవ్ చేయొచ్చు. నేను మీ వీరు విమల, మీరు చూస్తున్న ఛానల్ ఎక్సెల్ ట్యూటోరియల్స్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీరు లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవడమే కాకుండా ఈ టాపిక్ నేర్చుకోవాలి అనుకునే వారికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక టాపిక్లోకి వద్దాం. ఫస్ట్ ఆప్షన్ రిమూవ్ డూప్లికేట్స్. ఇక్కడ మనకు ఒక ఎంప్లాయీ డేటా ఉంది, సేల్స్ డేటా. ఈ ఎంప్లాయీ సేల్స్ డేటా ద్వారా మనం డూప్లికేట్స్ని రిమూవ్ చేయడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఈ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సో డేటా అనే మెనూలోకి వెళ్ళి ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే సో మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్ మనకి ఏం చెప్తుందంటే ఫస్ట్ ఇక్కడ మై డేటా హ్యాజ్ ఎ హెడర్ అనే ఆప్షన్ను టిక్ చేసి ఉంటుంది. ఇలా టిక్ చేసినట్లుంటే కనుక మీరు చేసుకున్న ఎంటైర్ సెలక్షన్లో హెడర్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా డేటాలో ఉన్న డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది. అలా కాకుండా హెడర్లో ఉన్నది కూడా నాకు కావాలి అనుకుంటే కనుక సో అది అన్టిక్ చేస్తే కనుక అది కూడా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం టిక్ చేద్దాం. టిక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు హెడర్లో ఎంప్లాయీ నేమ్, రీజన్, సేల్స్ వైజ్ ఉంది. ఇప్పుడు ఈ మనం ఓకే చేసినట్లయితే కనుక ఈ మూడిట్లో డూప్లికేట్స్ని అది ఫిల్టర్ చేసుకొని అక్కడ వరకు రిమూవ్ చేస్తుంది. అలా కాకుండా మనకు స్పెసిఫిక్గా ఎంప్లాయీ నేమ్ ఒకటి డూప్లికేట్ ఉంటే అవి తీసేయాలనుకుంటే కనుక సో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే సో ఇది రిమూవ్ చేస్తుంది. చేసిన తర్వాత మీకు ఒక ఇన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ అనేది ఇస్తుంది. అదేంటంటే సో అవుట్ ఆఫ్ 13 ఎర్రర్స్లో 6 డూప్లికేట్స్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్, 7 యూనిక్ వాల్యూస్ రిమైన్. సో అవుట్ ఆఫ్ మనకి 13 ఎంట్రీస్ ఉన్నాయి. 13 ఎంట్రీస్లో 7 యూనిక్ వాల్యూస్ మరియు 6 డూప్లికేట్స్ని అది ఫైండ్ అవుట్ చేసింది అండ్ రిమూవ్ చేస్తుంది. సో ఓకే చేసినట్లయితే కనుక సో మీకు ఇది యూనిక్ వాల్యూస్. అలాగే నెక్స్ట్ పైవోట్ టేబుల్. సో పైవోట్ టేబుల్ ద్వారా కూడా మనం డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, అలాగే రిమూవ్ చేయొచ్చు. సో ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ అనే మెనూలో పైవోట్ టేబుల్ని క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఇలాగ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము సేమ్ ఇదే మనం సెలెక్ట్ చేసుకున్న డేటాని పైవోట్ టేబుల్ కింద మార్చాలనుకుంటే కనుక న్యూ షీట్ అయితే న్యూ షీట్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్ షీట్లోనే మనకి ఆ టేబుల్ రావాలంటే కనుక ఎగ్జిస్టింగ్ షీట్లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ ఎగ్జిస్టింగ్ షీట్లోనే పెట్టుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకొని ఈ లొకేషన్ ఎక్కడి నుంచి కావాలో అది ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే కనుక సో మనకి ఈ బార్ ఓపెన్ అవుతుంది. ఈ బార్లో ఫస్ట్ అన్నీ సో మీకు ఏమేమైతే ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ ఈ రో కాలంలో సో తీసుకోవాలి. ఫస్ట్ ఇలా తీసుకొని డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి రిపోర్ట్ లేఅవుట్లోకి వెళ్ళి షో ఇన్ టేబులర్ ఫామ్ అండ్ రిపీట్ ఆల్ ఐటమ్స్ లేబుల్స్. ఇక్కడ మనకి ఇక్కడ జాన్ ఆఫ్రికా ఉంది, ఏషియా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ దానికి మాత్రమే జాన్ అప్డేట్ అయ్యింది. అలా కాకుండా మనం రిపీట్ ఆల్ ఐటమ్స్ అంటే సో ఇక్కడ మనకి ప్రతి ఫీల్డ్లో జాన్ అనేది అప్డేట్ అవుతుంది. అలాగే ఇక్కడ సబ్ టోటల్స్ ఉన్నాయి. ఈ సబ్ టోటల్స్ మనకు అవసరం లేదు కాబట్టి సబ్ టోటల్స్కి వెళ్ళి డు నాట్ షో సబ్ టోటల్స్ అని క్లిక్ చేసినట్లయితే సో మీకు ఇక్కడ యూనిక్ వాల్యూస్ ఉన్నవి మీకు వస్తాయి. అంటే లైక్ ఇక్కడ చూడండి, జాన్ ఏషియా 1254 ఉంది, మళ్ళీ ఇక్కడ జాన్ ఏషియా 1254 ఉంది, అండ్ ఇక్కడ జాన్ ఆఫ్రికా 5432 ఉంది. ఇక్కడ ఆ డూప్లికేట్స్ని తీసేసి జాన్ ఆఫ్రికా 5432 అండ్ జాన్ ఏషియా 1254 మాత్రమే చూపిస్తుంది. సో ఈ విధంగా మనము డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఆటో ఫిల్టర్. ఈ ఆటో ఫిల్టర్ ఆప్షన్స్ ద్వారా కూడా మనం డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు.
ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని డేటాలో అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే అడ్వాన్స్డ్ ఫిల్టర్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కాపీ టు అనదర్ లొకేషన్. మనం ఈ డేటాని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ డేటాని సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే రిఫరెన్స్ కాపీ చేయాలో అక్కడ ఇవ్వాలి. అక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇచ్చి యూనిక్ రికార్డ్స్ ఓన్లీ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే ఇక్కడ చూడండి, జాన్ ఆఫ్రికా, జాన్ ఏషియా 1254. ఇది ఒక్కటే వస్తుంది. మిగతా ఆప్షన్ రాదు. ఈ విధంగా కూడా మనం డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, అలాగే రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు కూడా మనం డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలాగంటే కౌంటిఫ్ ఫార్ములా ద్వారా మనం యూజ్ చేయొచ్చు. = కౌంటిఫ్ తీసుకొని మనకి ఎలా రావాలంటే 3 డూప్లికేట్స్ ఉన్నప్పుడు 1 2 3 అలాగా మనకి రావాలి. దానికి ఫస్ట్ మనం నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాం. నేమ్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఫ్రీజ్ చేసుకోవాలి. తర్వాత కోలన్ ఫ్రీజ్ చేసుకోవాలి. = కౌంటిఫ్ సెలెక్ట్ చేసుకుని ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ B3 అగైన్ B3. ఇక్కడ కోలన్ పెట్టుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేసి సేమ్ ఫార్ములాని కింద వరకు డ్రాగ్ చేసినట్టయితే ఇక్కడ చూద్దాము. జాన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ లైన్ ఫస్ట్ ఐడెంటిఫై చేసింది 1 ఉంటుంది. సెకండ్ ఐడెంటిఫై చేసింది 2 ఉంటుంది. అలాగే థర్డ్ ఐడెంటిఫై చేసింది 3 ఉంటుంది. రిమూవ్ చేసుకొని ఇక్కడ మనం ఒక ఫార్ములా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సేమ్ ఈ ఫార్ములా హెల్ప్ అవుతుంది. ఇక్కడ కనుక మోర్ దాన్ 1 ఉంటే కనుక అవి డూప్లికేట్స్ కింద లెక్క. 1 ఉంటే కనుక అది యూనిక్ వాల్యూస్. సింగిల్ వాల్యూస్ వీటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్స్ మైనస్ కొట్టేసినట్లయితే డూప్లికేట్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫార్ములా యూస్ చేసి కూడా మనము డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, అలాగే రిమూవ్ చేయొచ్చు. మీకు హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా ఉంటే కనుక ఈ రిమూవ్ డూప్లికేట్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీ డేటా బేస్ చేసుకొని ఈ 4 ఏ ఆప్షన్ కనుక మీకు ఫిట్ అవుతుంది అనుకుంటే ఆ ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని కనుక మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. దాని ద్వారా మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.